ఒక మంచి టాపిక్ డిసిప్లిన్ అండ్ డైలీ రొటీన్ అనేది. ఓకేనా? సో చాలా టాపిక్స్ డిస్కషన్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ డిఫరెంట్గా. ఒక నెట్వర్క్ లీడర్గా మనం ఉన్నాం కాబట్టి అన్ని యాంగిల్స్లో మన మైండ్ అనేది చాలా షార్ప్గా ఉండాలి. ప్రతి ఏ చిన్న విషయంలో మనం తప్పిదాలు చేయకుండా స్ట్రిక్ట్లీ ఒక సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనకి దారి దొరుకుతుంది. ప్లస్ ఆపోజిట్లో సక్సెస్ అనేది ఎదురుగా మన కోసం పరిగెట్టుకుంటూ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే నేను చెప్పేది ఈరోజు వచ్చేటి అన్నీ కూడా మనం చేసే తప్పిదాలు. ఈ తప్పిదాలు ఏవైతున్నాయో వీటిని కనుక మనం కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ జర్నీ చేయగలుగుతాం. మంచి టీంని బిల్డింగ్ చేద్దాం, మంచి లీడర్స్ని క్రియేట్ చేయగలుగుతాం, మంచి లీడర్గా తయారవుతాం. ఓకేనా? సో అలాంటి టాపిక్స్ మీకు వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. ఓకేనా? మనం టాపిక్లోకి వెళ్తే ఈరోజు వచ్చేసి డిసిప్లిన్ డైలీ రొటీన్. ఓకే, డిసిప్లిన్ అనేది గతంలో చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఏ ఏ ట్రైనర్ దగ్గరికి వెళ్ళినా, ఎవరు ఏం చెప్పినా, ఒక సక్సెస్ సూత్రం ఏదైనా ఉంది అంటే 50-60% మీ సక్సెస్ని డిసైడ్ చేసేది ఏదైనా ఉంది అంటే డిసిప్లినే. 60% మీ డిసిప్లిన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోగలిగితే మనం చాలా బాగా రిజల్ట్స్ అన్నిటి వస్తాయి అన్నమాట. అది టీంలో కావచ్చు, పీవీలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మనీలో కావచ్చు, లీడర్స్లో కావచ్చు. ఓకేనా? మనం అనుకున్న అచీవ్మెంట్స్లో కావచ్చు, అన్నిట్లలో ఉంటుంది. ఓకేనా? సో ఒక చిన్న కొటేషన్తో మాట్లాడుకుంటే, ఒక చిన్న ఏంటంటే డిసిప్లిన్ ఈజ్ చూజింగ్ వాట్ యు వాంట్ మోస్ట్ ఓవర్ వాట్ యు వాంట్. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన దానికంటే క్రమశిక్షణ అనేది వెరీ ఇంపార్టెంట్. క్రమశిక్షణ కనుక మనం ఎక్కువగా ఎంచుకున్నట్టయితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మన దగ్గర ఉంటుంది. ఓకేనా? క్రమశిక్షణ ఎంచుకోవడమే మిన్న. ఇప్పుడు డిసిప్లిన్ కనుక మనం మెయింటైన్ చేసుకోవడమే ఇంపార్టెంట్. ఓకేనా? సో అందుకోసం డిసిప్లిన్ చాలా డిసైడ్ చేస్తుంది మన లైఫ్ని. డిసిప్లిన్ లైఫ్ వేరే ఉంటుంది, డిసిప్లిన్ ఉన్న లైఫ్ వేరే ఉంటుంది. సో అన్ని రకాలుగా మనకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంటే డిసిప్లిన్గా ఉంటే పరిస్థితులు ఆటోమేటిక్గా మన కోసం మనం కోరుకున్న విధంగా తయారవుతాయి. ఎప్పుడు డిసిప్లిన్గా ఉంటే. ఓకేనా? మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. రైట్? వాట్ ఈస్ డిసిప్లిన్? డిసిప్లిన్ అంటే ఏంది అసలు? ఓకేనా? డిసిప్లిన్ అంటే ఏంటి? ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఇష్టం లేని పని అయినా సరే, మీకు ఇష్టం లేదు అది చేయడం, అది నచ్చట్లేదు మీకు, అయినప్పటికీ మీ డ్రీమ్ కోసం చేయడం ఏదైతే ఉందో అది డిసిప్లిన్. ఓకేనా? అంటే ఇక్కడ మీ ఫీలింగ్స్కి ఎలాంటి స్పేస్ లేదు. మీ ఫీలింగ్స్కి ఎలాంటి స్పేస్ లేదు. ఒక్కటే కమిట్మెంటే ఆధారంగా పనిచేయడం. ఫీలింగ్స్ ఆధారంగా కాదు, ఇక్కడ కమిట్మెంట్ ఆధారంగా పనిచేయడమే డిసిప్లిన్. సో ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. మనకు నచ్చాయి. ఓకేనా? మనకు అప్లై నచ్చడు, డౌన్లైన్ నచ్చడు, సిస్టమ్ నచ్చదు, వర్క్ నచ్చదు, రైట్? పొద్దున లేవడం నచ్చదు. ఓకేనా? ఇది ఫీలింగ్స్. ఓకేనా? ప్రొడక్ట్స్ నచ్చదు, కన్సిస్టెన్సీ నచ్చదు, ఫీల్డ్లోకి వెళ్ళడం నచ్చదు, ఒక వ్యక్తిని కన్విన్స్ చేయడం నచ్చదు, ఒక ప్లాన్ డిజైన్ చేసుకోవడం నచ్చదు, ప్రాక్టీస్ చేయడం నచ్చదు, రైట్? రేపు జరగబోయే వర్క్ ఏదైతే ఉందో దాన్ని ప్రీ ప్లాన్ చేసుకోవడం నచ్చదు, మేక్ ఏ లిస్ట్ రాయడం నచ్చదు, సిస్టమ్ మెయింటైన్ చేయడం నచ్చదు. ఓకేనా? ఒక ప్రాస్పెక్ట్ దగ్గర క్వశ్చన్ చేస్తూ ఉంటే మన ఓపికగా సమాధానం నచ్చడు. ఓకేనా? ప్రాస్పెక్ట్స్ని కలవడానికి మనసు ఒప్పదు. ఓకే, ఫాలోఅప్ చేయడం నచ్చదు, టీం వర్క్ చేయడం నచ్చదు, కొంతమందితో కలవడం నచ్చదు. ఓకేనా?
కొంతమంది మీట్ అయ్యి దీని గురించి డిస్కస్ చేయడం నచ్చదు. ఇవన్నీ ఫీలింగ్స్ గురించి మాట్లాడితే. కానీ ఫీలింగ్స్కి ఇక్కడ తావులేదు. కమిట్మెంట్ మనకి ఇక్కడ ఆధారం. కమిట్మెంట్గా ఆధారంగా మనం పని చేయడమే మన డిసిప్లిన్. నీకు ఏవైతే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, నీకు నచ్చకపోవచ్చు ఇవన్నీ, కానీ అయినప్పటికీ ఓపికగా భరిస్తూ నువ్వు కమిట్మెంట్గా అవన్నీ పనులు చేయడమే డిసిప్లిన్. ఓకేనా? అదే డిసిప్లిన్. నో ఆర్గ్యుమెంట్. డిసిప్లిన్కి ఆర్గ్యుమెంట్ ఉండదు ఇక్కడ. డిసిప్లిన్కి ఆర్గ్యుమెంట్ ఉండదు. డిసిప్లిన్కి అలగడం ఉండదు. డిసిప్లిన్కి కోపం ఉండదు. డిసిప్లిన్కి ఏ ఫీలింగ్ ఉండదండి. ఒక్కటే డిసిప్లిన్ అంటే ఏంటి అంటే కమిట్మెంట్గా వర్క్ చేయడమే డిసిప్లిన్. అదే డిసిప్లిన్. పొద్దుగా లేచి జూమ్లోకి వచ్చి విజువలైజేషన్ చేసుకోండి. రైట్? పొద్దున లేవడం 5 గంటలు లేవడం మనకి ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు. నిదానంగా 7 గంటలకో 6 గంటలకో లేకపోతే ఇంకా తర్వాత 8 గంటలకో 9 గంటలకో, కొంతమంది 10 గంటలకు లేచే వాళ్ళు కూడా ఉన్నారు. కాదన్ను, మనకిష్టం అది. పొద్దున లేవడం ఇష్టం లేదు. అయినప్పటికీ మన డ్రీమ్ కార్ కోసమో, మన ఫారెన్ ట్రిప్ కోసమో, లేకపోతే మన డ్రీమ్ హౌస్ కోసమో, లేదు కాదు అంటే ఒక నేమ్ కోసమో, ఫేమ్ కోసమో, టీం కోసమో, బిల్డింగ్ కోసమో, టీంని బిల్డింగ్ చేయడం కోసమో, మన 1 lakh ప్లస్ ఇన్కమ్ నెల తీసుకోవడం అనే లక్ష్యం కోసమో, అయినప్పటికీ మనం 5 గంటలకు లేవడం డిసిప్లిన్. 5 గంటలకు లేవడం అనేది డిసిప్లిన్. సారీ లీడర్స్, అది డిసిప్లిన్. ఓకేనా? లేవాలి 5 గంటల కంటే 5 గంటలకు లేవాలి. అప్లైన్కి నీకు పడట్లేదు, నో ప్రాబ్లం, భరించాలి. ఎవరి కోసం? నీ టీం కోసం, నీ డ్రీమ్ కోసం, నీ డ్రీమ్ కోసం, నీ టీం యొక్క డ్రీమ్ కోసం. అతని దగ్గర మనకు కావాల్సిన పాజిటివ్ని రిసీవ్ చేసుకోవాల్సిందే, ఇష్టం లేకపోయినా. దట్ ఈస్ డిసిప్లిన్. ఓకేనా? అదే డిసిప్లిన్, ఇంకా కొత్తగా ఏం లేదు. బుక్ రీడింగ్ చేయడం ఓపిక లేదు, అది ఫీలింగ్. బట్ ఓపిక తెచ్చుకొని చదవడం డిసిప్లిన్. ఓకేనా? సో డిసిప్లినే ఇక్కడ డిసైడ్ చేస్తుంది మన లైఫ్ని. డిసైడ్ చేస్తుంది. ఓకేనా? అరే స్కూల్లో చెప్తారా డిసిప్లిన్ మెయింటైన్ చేయరా, వాట్ ఈస్ డిసిప్లిన్? నీకు కటింగ్ చిన్నగా కొట్టుకోవడం ఇష్టం లేదు, అయినప్పటికీ కొట్టుకోవాలి, అదే డిసిప్లిన్. నీకు హోంవర్క్ రాయడం ఇష్టం లేదు, సార్ చెప్పిండంటే రాయాలి, అదే డిసిప్లిన్. ఓకేనా? నీకు యూనిఫామ్ మెయింటైన్ చేయడం ఇష్టం లేదు, మంచిగా జీన్స్ వేసుకొని టీషర్ట్ వేసుకొని కలర్ఫుల్గా రెడీ అయ్యి రావడం నీకు ఇష్టం, అయినప్పటికీ నువ్వు యూనిఫామ్ పెట్టుకురావాలి, అది డిసిప్లిన్. సార్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం ఇష్టం లేదు, అయినప్పటికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, డిసిప్లిన్. అది డిసిప్లిన్ అంటే. మీటింగ్స్ అటెండ్ కావడం నీకు అస్సలు ఇష్టం లేదు, అయినప్పటికీ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిందే, అది డిసిప్లిన్. 8 గంటలకు జూమ్ మీటింగ్ ఉంది, 8 గంటలకు జూమ్లో జాయిన్ అవ్వాలి, రైట్? 5 నిమిషాలు ముందే జాయిన్ అవ్వాలి, నీకు ఇష్టం లేదు, అయినప్పటికీ అదే టైంకి మనం జాయిన్ అవ్వాలి, అది డిసిప్లిన్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా డిసిప్లిన్. ఒక స్టెప్ ముందుకెళ్తా. 1 సెకండ్ లీడర్స్. ఏమన్నా ఉన్నాయి? ఓకేనా? క్లియర్ వాయిస్? విజయ్ సార్ క్లియర్. ఓకే. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న 1% ఇంప్రూవ్మెంట్ డైలీ మనం తీసుకుంటూ వెళ్తే, ఇంప్రూవ్మెంట్ అనేది డైలీ ఉండాలి. నిన్నటికి ఈరోజు 1% ఇంక్రీజ్ అయినా మినిమం, ఈరోజు చేసిన దానికి రేపు 1% ఇంక్రీజ్ అయినా మినిమం,
రేపు చేసిన దానికి ఎల్లుండి 1% ఇంక్రీజ్ అయినా మినిమం. సో ఇలా మినిమం మనం 1% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే డైలీ మనం 1 ఇయర్ మొత్తంలో 37 టైమ్స్ బెటర్ అవుతుంది. ఇక్కడ చూడండి, చిన్న మార్పే అది. ఏదో రెగ్యులర్గా చేసిందనండి కాదు, ఒక 1% ఇంప్రూవ్మెంట్ మనం తీసుకుంటే కనుక, ఓకేనా. సో ఒక కన్సిస్టెన్సీగా ఆ చిన్న మార్పు అనేది ఎట్లా ఒక కన్సిస్టెన్సీగా తీసుకోగలిగితే, దీనికి కావాల్సింది డిసిప్లిన్. సో ఇలా మీరు డిసిప్లిన్తో చేయగలిగితే ఒక అద్భుతం చేయగలుగుతారు. ఒక 1 ఇయర్లో ఒక అద్భుతం చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. రోజుకొక 20 నిమిషాలు ట్రైనింగ్కి టైం ఇవ్వండి. అంటే మీరు ట్రైనింగ్ తీసుకోండి. రోజుకొక 20 నిమిషాలు ట్రైనింగ్ తీసుకోండి. రోజుకి 20 నిమిషాలు తీసుకుంటే ఒక 1 ఇయర్లో 120 గంటల ట్రైనింగ్ తీసుకుంటాను. అర్థమవుతుందా? 120 గంటల జ్ఞానం నీకు దొరుకుతుంది. 120 గంటల జ్ఞానం నిన్ను ఒక పెద్ద లీడర్ని చేసి పెడుతుంది, తెలుసా? పెద్ద లీడర్ని చేసి పెడుతుంది. ఓకే, అట్లా ఒక విజన్తో, ఒక మైండ్ సెట్తో మనం ఇంక్రిమెంటల్గా ముందుకెళ్తే కన్సిస్టెన్సీగా 100కి 100% మనం సక్సెస్ అవుతాం. ఒక లీడర్స్ ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకు ఉంటుంది. స్వామి వివేకానంద ఒక విషయం చెప్తాడు. చిన్నప్పుడు స్వామి వివేకానంద వాళ్ళ గురువు ఏదన్నా విషయం ఒకసారి చెప్తే ఒక డిసిప్లిన్గా అట్లనే చిటుక్కున చేసేవాడు. దానికి కారణం ఏంది తెలుసా? చిన్నప్పుడు గురువుగారి దగ్గర ఒక్కటే ఒక చిన్న వర్డ్ అతన్ని మార్చేస్తుంది. ఒక చిన్న సెంటెన్స్. ఏంటంటే అది, డిసిప్లిన్ ఈజ్ ద ఫైర్ దట్ మేక్స్ యువర్ పొటెన్షియల్ షైన్ అని ఒక చిన్న వర్డ్ గురువుగారు ఆయన చెప్తారు. ఓకేనా? క్రమశిక్షణ అనేది మీ సామర్థ్యాన్ని గుర్తుపెట్టుకోండి. క్రమశిక్షణ అనేది మీ సామర్థ్యాన్ని ప్రకాశింపజేసే పెద్ద ఫైర్ అని చెప్తాడనమాట. ఇగో ఈ వర్డ్ దాని గురించి టాపిక్ చెప్పినప్పుడు అతని మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఒక చిన్న సెంటెన్స్ అతని లైఫ్నే చేంజ్ చేస్తుంది. సో అప్పటి నుంచి ఆయన చాలా డిసిప్లిన్గా తన లైఫ్ను, మీరు ఏ బుక్లో చూడండి ఆయన డిసిప్లిన్ మీకు కనబడుతుంది. ఆయన రాసిన పుస్తకాలు కావచ్చు, ఆయన జీవిత చరిత్ర మీరు చూడండి. స్వామి వివేకానందన్ అంటే డిసిప్లిన్ తీసుకో స్వామి వివేకానంద. ఆ రోజు నుంచి ఆయన చెప్పిన ఆ చిన్న వాక్యాన్ని మనసులో పెట్టుకొని ప్రతి పనికి, ప్రతి సమయానికి శ్రద్ధగా చేయడం మొదలు పెడతారనమాట. ఎప్పుడు ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే, తన గురువు ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించేవాడు అనమాట. అది డిసిప్లిన్. మనం ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. యాజ్ ఎ లీడర్గా నా అప్లైన్ నాకేం చెప్తున్నాడు, దాన్ని నేను పాటిస్తున్నానా పాటించట్లేదా, ట్రైనర్స్ ఏం చెప్తున్నారు దాన్ని నేను పాటిస్తున్నానా పాటిస్తలేనా, ఓకేనా. సో మీటింగ్కి ఇన్వైట్ చేస్తే వెళ్తున్నానా వెళ్ళట్లేదా, జూమ్లోకి ఇన్వైట్ చేస్తే వెళ్తున్నానా వెళ్ళట్లేదా, ఫీల్డ్ వర్క్ చేయమంటే చేస్తున్నా చేయట్లేదా, కన్సిస్టెన్సీ చేయమంటే చేస్తున్నా లేదా, ప్రతిదీ ఫాలో అప్ చేయమంటే చేస్తున్నాను లేదా, లీస్ట్ రాయమంటే రాస్తున్నాను లేదా, డ్రీమ్ చార్ట్ రాయమంటే రాస్తా, ప్రతిదీ కూడా డిసిప్లిన్. సో ఒక స్వామి వివేకానందలా మనం మారితే కనుక స్వామి వివేకానంద లాంటి ఒక అద్భుతం మనం చేయగలుగుతాం. ఏది సార్ అది పెద్దదేం కదా, ఒక చిన్న వర్డ్ డిసిప్లిన్. చిన్నపాటి డిసిప్లిన్ కూడా సార్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరు అనుకుంటే ఈజీగా మార్చేసుకోగలరు. అట్లుంటుంది సార్ డిసిప్లిన్ యొక్క పవర్. ఓకేనా. సో వెస్టీజ్ డైలీ డిసిప్లిన్, అదే ఫోకస్డ్గా ఉండాలి డిసిప్లిన్. ఓకేనా. కాన్సన్ట్రేషన్, రోజు నువ్వు చేయాల్సిన పని ఏంటి, దాని మీద నీ కాన్సన్ట్రేషన్ ఉందా లేదా, అది నీ డిసిప్లిన్. ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి, ఈరోజు లేవగానే ఒకరోజు ముందు నైట్ డిసిషన్ తీసుకోవాలి. రేపటి ప్రోగ్రామ్ ముందు డిసైడ్ చేసుకొని అది పొద్దున్న లేవగానే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి.
ఈరోజు మార్నింగ్ ఎంతమంది మార్నింగ్ జూమ్కి అటెండ్ అయ్యి అంటే మార్నింగ్ లేచి విజువలైజేషన్ చేసుకున్నామా, రైట్, గ్రాటిట్యూడ్ చెప్పుకున్నామా, బుక్ రీడింగ్ చేసినామా, రైట్, ఎంతమంది కలవాలి, వాళ్ళని కలిసి వచ్చినామా ప్రాస్పెక్ట్ని, నెక్స్ట్ కలిసి వచ్చిన తర్వాత కొంతమందిని ఫాలోఅప్ చేసుకోవాలి, వాళ్ళని ఫాలోఅప్ చేసుకున్నామా, ఓకేనా, మళ్ళీ లిస్ట్ రాసుకున్నామా, మళ్ళీ రేపటి కోసం ప్లాన్ డిజైన్ చేసుకున్నామా. ఇది సార్ ఇలాంటి ఆ దినచర్య మీద ఫోకస్ కాన్సన్ట్రేటెడ్గా పనిచేయాలి. డైలీ కాన్సన్ట్రేషన్ చేయండి చిన్న డిసిప్లిన్తో. అర్థమవుతుందా? అదే చేసే అది వర్క్ ఏదైతుందో కన్సిస్టెన్సీగా చేయండి. మీరు రోజు చేసేది రెగ్యులర్గా చేయండి, కన్సిస్టెన్సీగా చేయండి. మీకు ఒక మంచి హ్యాబిట్గా అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది, ఒక మంచి సక్సెస్ని బిల్డ్ చేయగలుగుతారు. డైలీని ఒక మంచి సక్సెస్గా బిల్డ్ చేయగలుగుతారు. సో ఆ కన్సిస్టెన్సీ వర్క్ కూడా ఎలా ఉండాలంటే ఒక కమిట్మెంట్గా ఉండాలి. ఏదో చేస్తున్నామా అని కాకుండా కమిటెడ్గా ఉండాలి, ఒక డెడికేట్గా ఉండగలి. ఓకేనా, మీ యొక్క గోల్స్ పైన డెడికేట్గా ఉండాలి. ఓకేనా, కన్సిస్టెంట్లీ డెడికేట్. అలా ఉంటే వేరే ఉంటుంది సార్. సో దాని యొక్క పవర్ రిఫ్లెక్షన్ అవుతుంది మనకు. దాని పవర్ రిఫ్లెక్షన్ అవుతుంది, ప్రోగ్రెస్ జరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. సో కంటిన్యూస్లీ ఇంప్రూవ్ అవుతూ నువ్వు అనుకున్న లక్ష్యం దిశగా ఈజీగా చేరిపోతావు. ఓకేనా, డైలీ ఎన్ని ప్రొడక్ట్స్ వాడాలి, డైలీ 1 hour వీడియో చూడాలి, డైలీ ప్రాస్పెక్ట్ని కలవాలి, ఎంతమందిని కలవాలి, 4. ఓకేనా, డైలీ ఫాలోఅప్ చేస్తున్నామా లేదా, డైలీ టీమ్ సపోర్ట్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ కన్సిస్టెన్సీలో చేస్తే మీరు పెట్టుకున్న గోల్ ఆటోమేటిక్గా మీ కాళ్ళ ముందు ఉంటుంది. ఇవన్నీ మీరు కన్సిస్టెన్సీగా డైలీ చేస్తే. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. సో మీకు అర్థం కావాలంటే ఒక చిన్న కమిట్మెంట్, ఒక డిసిప్లిన్ యొక్క పవర్ ఎట్లా ఉంటుందంటే దాని గురించి పెద్దగా బయటకి జనాలకు అర్థం కాదు. డిసిప్లిన్ మెయింటైన్ చేయడం జనాలకు అర్థం కాదు, కానీ దాని యొక్క పవర్ వేరే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు, ఏం లేదు, ఒక గ్రామంలో ఒక రైల్ గేట్ మ్యాన్ ఉంటాడు అనమాట. రైల్వే గేట్ మ్యాన్ ఉంటాడు. సో 24/7 అతని పని ఏంటంటే గేట్ ఓపెన్ చేయడం, గేట్ అనేది క్లోజ్ చేయడం, గేట్ ఓపెన్ చేయడం, గేట్ అనేది క్లోజ్ చేయడం అతని పని ఇది. అలా తన లైఫ్ మొత్తం తన సర్వీస్ ఎంత ఉందో, ఆయన ఒక 30 ఏళ్ళు అతని పని అదే, గేట్ ఓపెన్ చేయడం. ఓకేనా, ఇది ఎలా చేస్తాడు ఆయన? ఒక మంచి 30 సంవత్సరాలు మర్చిపోకుండా డిసిప్లిన్తో పనిచేస్తాడు అతను. అసలు ఎక్కడ మర్చిపోడు డిసిప్లిన్, అతని పని అది. ఓకేనా, మర్చిపోకుండా గేట్ ఓపెన్ చేస్తాడు, పోతుంటాడు. ఇంకా 2 నిమిషాల ముందు క్లోజ్ చేస్తాడు ఆ గేట్ను. ఆ టైంకు 2 నిమిషాల ముందే క్లోజ్ చేస్తాడు. ఎందుకు అంటే యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి. అది డిసిప్లిన్ అనేది. 2 నిమిషాల ముందు రెగ్యులర్గా 30 సంవత్సరాల పాటు క్లోజ్ చేయడం ముందే, తర్వాత ఓపెన్ చేయడం. ఇది ఒక రెగ్యులర్గా డిసిప్లిన్తో పనిచేయడం అంటే ఏ ఒక్కరోజు కూడా యాక్సిడెంట్ జరగలేదు. ఒక్కరోజు ఎమ్మెల్యే వస్తాడు. ఎమ్మెల్యే వచ్చి ఇంకా ట్రైన్ రాలే కదా, ఒక 2 నిమిషాల ముందు ఎందుకు క్లోజ్ చేస్తున్నావు అంటాడు. అనడేమో కాకుండా అతను ఇంకా కొంచెం ఒక క్వశ్చన్ వేస్తాడు. ఈ సింపుల్ పనికి 30 ఏళ్ళ నుంచి చేస్తున్నావు, నీకు ఏం బోర్ కొడతలేదని అంటాడు. అక్కడ జరిగిన తర్వాత గేట్ వేసినాక తప్పని పరిస్థితులు తీయలేడు కాబట్టి, ఈ చిన్న పనికి 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు, నీకు ఏం బోర్ కొడతలేదని అడుగుతాడు. అప్పుడు గేట్ మ్యాన్ నవ్వుతూ ఏమంటాడంటే, బాబు గారు, నేను గేట్ అనేది ఒక 2 నిమిషాల ముందు క్లోజ్ చేయడం అనేది మర్చిపోతే ఎవరి ప్రాణాలు పోతాయో తెలియదు, ఇప్పటికీ ఎన్ని ప్రాణాలు పోయాయో తెలియదు. అర్థమవుతుందా? నేను దీని బోరుగా ఫీల్ అయితే ఎంతోమంది ప్రాణాలు పోయేటి, నా డిసిప్లిన్ వల్ల ఆ ప్రాణాలు ఈరోజు కాపాడింది అని చెప్తున్నాడు. మీకు అర్థం కావాలి. అది 2 నిమిషాల ముందు క్లోజ్ చేయడం అనేది డిసిప్లిన్, అలవాటు చేసుకున్నాడు. ఎవరికేమో చచ్చిపోలేదు.
కానీ ఆ 2 నిమిషాలుగా టైంగా క్లోజ్ చేస్తే అంటే ఒకడు అటు పోతాడు, అయితే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, ప్రాణాలు పోయేటి. అది డిసిప్లిన్కి పవర్ అంటుంది అన్నట్టు. ఇతరులకి మన యొక్క డిసిప్లిన్ అనేది, డైలీ చేసే డిసిప్లిన్ అనేది కనపడకపోవచ్చు, కనపడకపోవచ్చు, కానీ మీ ఫ్యూచర్ను కాపాడుతుంది అది. డిసిప్లిన్ అన్నది ఇతరులకు కనబడకపోవచ్చు, కానీ నీ ఫ్యూచర్ని కాపాడుతుంది డిసిప్లిన్. అది మనం గుర్తుపెట్టుకొని డిసిప్లిన్గా మనం వర్క్ చేసుకుంటే బాగుంటుంది. డిసిప్లిన్గా వర్క్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఓకే. వై రొటీన్ మ్యాటర్స్. వై రొటీన్ మ్యాటర్స్. సో దానికంటే ముందు చిన్న స్లైడ్ క్లియర్ చేస్తాను మీకు స్పార్క్ గురించి. డిసిప్లిన్ వర్సెస్ మోటివేషన్ వర్సెస్ డిసిప్లిన్. సో ఇక్కడ మోటివేషన్ అనేది చిన్న స్పార్క్ లాంటిది. మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో ఒకరు చెప్తే ఏదో ఒకటి చేస్తే మనం డిసైడ్ అవ్వడం అన్నట్టు. డిసైడ్ అవ్వడం అంటే దాని గురించి ఆలోచించడం, పని చేయడం. అంటే మనం మన పని చేసుకోవడానికి మన కాదు, ఇంకోరు చెప్తే మనం చేసుకుంటాం. ఓకేనా? మోటివేషన్ ఏ రకంగా రావచ్చు? సెల్ఫ్గా మనకు మనం చెప్పుకోవచ్చు, బుక్ ద్వారా రావచ్చు, ఫ్రెండ్ ద్వారా రావచ్చు, లీడర్ ద్వారా రావచ్చు, ఎవరిదైనా రావచ్చు మోటివేషన్. సో మోటివేషన్ అదే ఇతరులు చెప్తే వచ్చేది. అది ఒక స్పార్క్ లాంటిది, అప్పటి మందమే ఉంటుంది అది స్పార్క్. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, సెకండ్స్లలో ఉంటుంది స్పార్క్. కానీ డిసిప్లిన్ అనేది ఒక ఇంజన్ లాంటిది అనమాట. డిసిప్లిన్ అనేది ఏంటిది? ఒక ఇంజన్ లాంటిది. సో చాలామంది నాకు మోటివేషన్ ఇవ్వు సార్, నా మోటివేషన్ కావాలి, టీంకి మోటివేషన్ అంటారు. టీంకి నేర్పించాల్సింది మోటివేషన్ కాదు, డిసిప్లిన్. మోటివేషన్ అనేది అప్పటి వరకే ఉంటుంది, డిసిప్లిన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అందుకే చెప్తున్నా, మోటివేషన్ అనేది స్పార్క్ లాంటిది, డిసిప్లిన్ అనేది ఒక ఇంజన్ లాంటిది. మీకు జూమ్ అటెండ్ అవ్వడం అనేది మోటివేషన్, కానీ జూమ్లో నేర్పించేది ఏదైతే ఉందో దాన్ని ఆచరించడం అనేది డిసిప్లిన్. ఈరోజు చాలామంది మన టీంలో ఇప్పటికే ఇలా ఎంతమంది జాయిన్ అవుతున్నారో మీరు చూసారు. సో ఇందులో ఎంతమంది స్పార్క్ లాగా ఉన్నారు, ఎంతమంది ఇంజన్ లాగా ఉన్నారు, అంటే దీంట్లో ఎంతమంది మోటివేట్ అవుతున్నారు. అటెండ్ అవ్వడం ఒక మోటివేట్ అన్నాం కదా, ఎంతమంది మోటివేట్ అవుతున్నారు, ఎంతమంది నేను చెప్తున్న దాన్ని రాసుకొని నేర్చుకొని రేపు మీ సిస్టంలో అలవాటు చేసుకుంటున్నారు, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఆచరిస్తున్నారు. అంటే జూమ్ ద్వారా నేర్చుకున్న నాలెడ్జ్ని మీరు ఆచరిస్తే అది డిసిప్లిన్ అవుతుంది. మీరు ఊరికే విని ఉంటే అది ఒక మోటివేషన్ అవుతుంది. ఓకేనా? మరి మీరు డిసిప్లిన్తో వింటున్నారా? రోజు జూమ్కు డిసిప్లిన్తో అటెండ్ అవుతున్నారా? మోటివేషన్తో అటెండ్ అవుతున్నారా? మోటివేషన్తో అటెండ్ అవుతే అప్పటి మందమే ఉంటుంది. డిసిప్లిన్ అటెండ్ అవుతే నేను చెప్పిన సబ్జెక్ట్ను మీరు రేపు మీ టీంలో, మీ లైఫ్లో ఇన్వాల్వ్ చేసుకుంటారు, ఆచరిస్తారు, మీరు మంచి సక్సెస్ తీసుకుంటారు. ఇంకా అర్థం కాకపోతే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. స్పార్క్తో బైక్ స్టార్ట్ అవుతుంది చూడండి, అది మోటివేషన్. మోటివేషన్ అనేది స్పార్క్తో బండి స్టార్ట్ అవ్వడం అన్నట్టు. డిసిప్లిన్ అనేది ఒక ఇంజన్ అని చెప్పినా కదా, మరి ఇంజన్ లేకపోతే బండి వెళ్తుందా? స్పార్క్ వస్తుంది కానీ బండి వెళ్తుందా? వెళ్ళదు. నీకు మోటివేషన్ ఉన్నా డిసిప్లిన్ లేకపోతే నువ్వు కదలలేవు, నువ్వు వాక్ చేయలేవు. కాబట్టి నీకు మోటివేషన్తో పాటుగా డిసిప్లిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పార్క్ లాంటిదే కానీ డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. ఇంజన్ లాంటిది, నీ టీమును తీసుకెళ్ళేది, నీ టీమును నిలబెట్టేది, నీ టీమును సక్సెస్ చేపించేది నీ డిసిప్లిన్. నీ డిసిప్లిన్ ఎంత నీ దగ్గర ఉందన్నది డిసైడ్ అవ్వు, ఆలోచించుకోండి. ఓకేనా? వై రొటీన్ మ్యాటర్స్. సో ఎందుకు రొటీన్గా మనం ఇలా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి? ఎందుకు రొటీన్గా డిసిప్లిన్గా ఉండాలి? రెగ్యులర్గా డిసిప్లిన్ ఎందుకు ఉండాలి అంటే మనం మెంటల్గా క్లారిటీ పెంచుతుంది. డిసిప్లిన్ అనేది ఏం చేస్తుంది? మెంటల్గా మనకంటూ ఒక క్లారిటీ ఇస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు, ఎందుకోసం చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు, ప్రతిదీ ఒక స్పష్టమైన వే నీకు దొరుకుతుంది. ఒక క్లారిటీ ఉంటుంది మెంటల్గా, ఆలోచన విధానంలో. నువ్వు చేసే ప్రతి పనిలో ఒక క్లారిటీని వెతుక్కుంటావు. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనలో, నిర్ణయంలో ఒక క్లారిటీ తీసుకుంటావు. ఓకేనా? సో అలాంటి ఒక ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక క్లారిటీతో ట్రైనింగ్ ఇస్తావు, రైట్? సక్సెస్ కూడా ఒక క్లారిటీ నువ్వు ముందుకు వెళ్ళిపోతావు సక్సెస్ కావడానికి.
ఓకేనా? ఎప్పుడు రెగ్యులర్గా డిపెండ్ అయిన ఎప్పుడు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు. రెగ్యులర్గా నువ్వు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే నీ టైం వేస్ట్ అనేది ఉండదు, తగ్గిపోతుంది. రెగ్యులర్గా నీ టైం నీకు సేవ్ అయిపోతుంది, వేస్ట్ ఉండదన్నమాట. డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే నీకు టైం వేస్ట్ అవ్వదు, టైం సేవ్ అవుతుంది నీకు. డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది, చాలా కామ్గా ఉంటావు, నీ మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఓకేనా? నీ మనస్సు ఫ్రీగా ఉంటుంది, స్ట్రెస్ అనేది ఉండదన్నమాట. చాలా బాగా ఆలోచించగలుగుతావు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే. డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే నీకు ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నీ యొక్క లక్ష్యం ఏంది, నేను ఎటు వెళ్ళాలా, నేనేం చేస్తున్నాను, నిన్ను నువ్వు ఆలోచించుకోగలుగుతావు. ఫోకస్ 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 తగ్గదు, ఎక్కడ ఉండాలో నీ ఫోకస్ అక్కడే ఉంటుంది. ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతావు, దానికోసం ఆలోచిస్తావు. అను ఫోకస్ అనేది పెరిగిపోతుంది ఎప్పుడు రెగ్యులర్గా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే. నీ రిజల్ట్స్ కూడా డబుల్, నువ్వు అనుకున్న దానికంటే డబుల్ వస్తుంది నీ రిజల్ట్, నీ సక్సెస్. ఎప్పుడు నువ్వు డిసిప్లిన్ రొటీన్గా మెయింటైన్ చేస్తే, డైలీ రొటీన్గా నువ్వు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే నీ రిజల్ట్, నీ సక్సెస్ కూడా డబుల్ వస్తుంది నువ్వు అనుకున్న దానికంటే. అర్థమవుతుందా? సో అందుకే రొటీన్గా మనం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, డైలీ రొటీన్గా మెయింటైన్ చేయాలి. డైలీ రొటీన్గా ఏం మెయింటైన్ చేయాలి? ప్రొద్దున 5 గంటలకు లేవాలి. చెప్పానుగా ఇందాక, నచ్చినా నచ్చకపోయినా పొద్దున 5 గంటలకు లేవాలి. నువ్వు 5:30 నుంచి 7 గంటల వరకు గ్రాటిట్యూడ్, విజువలైజేషన్, ఎఫర్మేషన్, ఈ 2 కలిస్తే, అండ్ బుక్ రీడింగ్, ఈ 3 చేయగలగాలి. ఎప్పటివరకు? 7 వరకు. బుక్ రీడింగ్, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించినటువంటి ప్రతిదానికి సంబంధించిన నీ యొక్క బిజినెస్ సంబంధించినటువంటి బుక్స్ రీడింగ్ చేయాలి. ఎఫర్మేషన్ చేయాలి, గ్రాటిట్యూడ్ చేయాలి. ఎప్పుడు? 5:30 నుంచి 7 వరకు. 7 to 8 వరకు ప్రొడక్ట్స్ యూజ్ చేయడం కావచ్చు, వాక్ చేయడం కావచ్చు, ఇంకేదైనా వినడం కావచ్చు సబ్జెక్ట్. 9:30 ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, మీరు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా ఉండాలి రొటీన్గానే చెప్తున్నా. 9:30 to 11 వరకు మీరు అనుకుంటున్న ఎవరైతే ప్రాస్పెక్ట్ ఉన్నారో, 11 కాకపోతే 12 వరకు లేదా 1 వరకు, యువర్ చాయిస్. 2 వరకు మధ్యాహ్నం వరకు. 9:30 మధ్యాహ్నం 1 వరకు లేదా 2 వరకు ప్రాస్పెక్టింగ్ చేయండి, కలవండి, కొత్త వాళ్ళకి కలవండి, ప్లాన్ చెప్పండి. ప్రాస్పెక్టివ్స్ కలవండి, పోనీ ఓన్లీ కలవండి, కలిసి మాట్లాడండి, పరిచయాలు పెంచుకోండి. 2 గంటల నుంచి 4 గంటలకి ఫాలోఅప్ చేసుకోండి, నేను టీంతో ఫాలోఅప్ చేసుకోండి. 6 గంటల నుంచి 8, 10 గంటల వరకు ప్రెజెంటేషన్ చేసుకోండి, లేదా 9 గంటల వరకు ప్రెజెంటేషన్ చేసుకోండి. 9 గంటలకి ఇంటికి వచ్చి రిపోర్టింగ్ చేసుకోండి, నెక్స్ట్ డే ప్లానింగ్ ఏంటి. ఇలా నీ ధీరేచర్యను మెయింటైన్ చేస్తూ ఒక పవర్ఫుల్ డైలీ రొటీన్ నువ్వు వెస్టీలో మెయింటైన్ చేసుకుంటే నీ లైఫ్, నీ గోల్ 1 ఇయర్లో గోల్ కాదు, 6-7 మంత్స్కే నీ గోల్ నీ దగ్గరికి వస్తుంది. రెగ్యులర్గా రొటీన్గా ఇది చేస్తే ఈ పాయింట్ మీకు తెలుసు, చాలామంది విన్నారు. ఓకేనా? బ్రూస్లీ చెప్తాడు ఏందట, నా దగ్గర ఏం లేదు పో. సరే లీడర్స్, సో ఇక్కడ బ్రూస్లీ ఏం చెప్తారంటే, ఐ ఫియర్ నాట్ ద మ్యాన్ హూ ప్రాక్టీస్ 10,000 కిక్స్ వన్స్. ఓకేనా? ఐ ఫియర్ ద మ్యాన్ హూ ప్రాక్టీస్ 1 కిక్ 10 times. ఓకే, 10,000 కిక్కులు నేర్చుకున్న ఒక పర్సన్, 10,000 రకాలుగా ప్రాక్టీస్ అంటే కిక్ కొట్టడం నేర్చుకున్న పర్సన్ చూసి భయపడ్డంట, 10,000 రకాల కిక్స్ నేర్చుకున్న పర్సన్ చూసి. కానీ ఒకటే కిక్ను 10,000 సార్లు ప్రాక్టీస్ చేసే వ్యక్తిని చూసి చాలా భయపడతాడంట. ఎందుకంటే రిపిటేషన్ ప్లస్ డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్స్ మాస్టరీ. రిపిటేషన్ ప్లస్ డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు మాస్టర్. రెగ్యులర్గా డిసిప్లిన్తో నువ్వు రిపీట్ చేస్తూ పోతే నువ్వు మాస్టర్ అయిపోతావు అనమాట. సో వెస్టీజ్లో కూడా ఇదే జరుగుద్ది.
రోజుకి రెగ్యులర్గా నువ్వు ఒక 4 ప్లాన్లు ప్రజెంటేషన్ చేసేయి. 1 ఇయర్‌లో 1460 టైమ్స్ నువ్వు ఇంప్రూవ్ అవుతావు. టీమ్ ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు అందరికంటే చాలా చక్కగా మాట్లాడగలుగుతావు. ఎందుకంటే రోజు 4 చొప్పున చేస్తే 1460 ప్లాన్లు చెప్తే నువ్వు మాట్లాడి నీ ప్రాక్టీస్ 1460 సార్లు నీ ప్రాక్టీస్ అవుతుంది నీకు. చాలామంది కంటే మెరుగ్గా చాలా బాగా మాట్లాడగలుగుతావు. చాలా బాగా చెప్పగలుగుతావు. పర్ఫెక్షన్ వస్తుంది. చెప్పాను కదా, రిపిటేషన్ ప్లస్ డిసిప్లిన్ ఇస్ ద మాస్టర్. నువ్వు మాస్టర్ అయిపోతావు ప్లాన్ చెప్పడంలో. అద్భుతంగా కన్వర్ట్ చేయగలుగుతావు ఫస్ట్ ఇదిలోకి. ఓకేనా? ఇది ఎట్లా వచ్చింది? డిసిప్లిన్ని రిపిటేషన్గా చేస్తే మీరు, ఓకేనా, డిసిప్లిన్ని రిపిటేషన్గా చేయగలిగితే కొన్ని ఛాలెంజెస్ వస్తాయి డిసిప్లిన్కి కామన్ ఛాలెంజెస్. ఓకేనా? డిసిప్లిన్కి ఒకటి ఏంటంటే ప్రొక్రస్టినేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే తర్వాత చేస్తాను అనుకోవడం. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మూడ్ స్వింగ్ అవ్వడం. ఓకేనా? ఇవల్ల ఇంట్రెస్ట్ లేదు, ఇవల్ల చేయాలని చెవబుద్ధి అవ్వట్లేదు, తర్వాత చూస్తాను. ఓకేనా? నెక్స్ట్ డిస్ట్రాక్షన్స్, డిస్టర్బ్ చేసేటి కొన్ని ఉంటాయి, మొబైల్, సోషల్ మీడియా ఇలాంటి. ఈ మూడింటిని నువ్వు కవర్ చేసుకోగలిగితే నువ్వు డిసిప్లిన్ చాలా బాగా మెయింటైన్ చేయగలుగుతావు. తర్వాత చేస్తాను అనుకోవడం మానేసే. ఈరోజు నాకు మూడ్ లేదు అనుకోవడం మానేస్తే, సోషల్ మీడియాని, మొబైల్ని పక్కన పెడితే అద్భుతమైన బిజినెస్ చేయగలుగుతావు. అద్భుతంగా నువ్వు డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతావు. సోషల్ మీడియాలో ఏం చూస్తున్నావు? సరే, మొబైల్, సోషల్ మీడియా అవసరమే కొంతవరకు. ఎంతవరకు? వెస్టీజ్లో నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నప్పుడు, వెస్టీజ్ అప్లికేషన్ చూస్తున్నప్పుడు, ఇంపార్టెంట్ మీటింగ్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో తప్ప మిగతా టైంలో రీల్స్లోకి వెళ్ళి ఏమొస్తున్నాయి ఒకటినొకటి చూసుకుంటూ పోతున్నావా, నీ డిసిప్లిన్ బయటపడినట్టే, గంగలు కలిసినట్టే. ఈరోజు నాకు మూడ్ లేదు, నేను ఇది చెయ్యను అన్నావా, నీ డిసిప్లిన్ గంగలు కలిసినట్టే. తర్వాత చేస్తా, రేపు చేస్తే, ఈరోజు కూడా రేపు చేస్తా అన్నావా, నీ డిసిప్లిన్ గంగలు కలిసినట్టే. సో గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ డిస్టర్బ్ చేసేటి ఈ 3 ఉన్నాయి. ఓకేనా? ఇవి కనుక మీరు నార్మల్గా కానీ స్ట్రాంగ్గాను ఉంటే తీసేసేయండి. ఈజీగా కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకుంటే కనుక మీరు చాలా బాగా రికవర్ అవుతారు, మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతారు. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. హౌ టు బిల్డ్ స్టెప్స్ టు బిల్డ్ డిసిప్లిన్ ఎలా, ఒక 5 స్టెప్పులో మనం మాట్లాడుకుంటే డిసిప్లిన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా అలవాటు చేసుకోవాలి. స్మాల్ టాస్క్స్, చిన్న పనులతోటే, చిన్న వర్క్స్ తోటే, చిన్న మెయింటెనెన్స్ తోటే స్టార్ట్ చేయాలి. ఒకేసారి పర్ఫెక్ట్ డిసిప్లిన్ కావాలంటే కాలేము. చిన్న స్టెప్స్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి. ఓకేనా? అలవాటు చేసుకోవాలి రోజు. ఓకేనా? మనకి ఏమంటారు, చాలా మనకు సిస్టంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 స్టెప్స్ ఉంది. 7 స్టెప్స్ డైలీ చేయాలని చెప్తున్నారు. 7 స్టెప్ డైలీ చేయడం నీతో అవ్వట్లేదు, నీ డిసిప్లిన్ మెయింటైన్ చేయలేకపోతున్నావు. నువ్వేం చేయి, ఫస్ట్ ఒక వారం 10 రోజులు కంటిన్యూగా వాడడం స్టార్ట్ చేయి. సెకండ్ వారం 10 రోజులు ఆ వాడుతున్నతో పాటుగా మాట్లాడడం స్టార్ట్ చేయి, షేరింగ్ చేయి. మళ్ళొక 4-5 రోజుల తర్వాత ఈ 2 పనులతో పాటుగా మూడోది యాడ్ చేసుకో, లిస్ట్ తయారు చేయడం. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత వాడుతున్నావు, ప్రమోషన్ చేస్తున్నావు, ప్రొడక్ట్స్ గురించి షేర్ చేస్తున్నావు, రైట్, మూడోది లిస్ట్ చేస్తున్నావు, నాలుగోది యాడ్ చేసుకో, ఇన్విటేషన్. సో ఇలా ఒక్కటొక్కటి మెల్లిమెల్లిగా స్మాల్ టాస్క్స్ టు బిగ్ టాస్క్, ఇలా మీరు వెళ్ళగలిగితే మీరు ఖచ్చితంగా డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతారు. టైం బ్లాకింగ్ ఫాలో అవ్వు. టైం అనేది రికార్డ్ ఒకటి రాసుకో. నువ్వు డైలీ చేయాల్సిన దినచర్య ఏంటి, అట్లాంటి ఎప్పుడు ఏమేమి చేయాలి అనేది ముందే రాసి పెట్టుకోండి. ఏ టైంలో ఏం చేయాలనేది ఒక టైం టేబుల్ లాగా. ఓకేనా? సో ఆ టైం టేబుల్ను మీరు రాసుకున్న దాని ప్రకారం మీ లైఫ్ని మీరు తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్గా మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతారు. ఒకే పని
ఒకేసారి చేస్తుండండి. ఓకేనా? రిపీటెడ్ అంటే మీన్స్ ఏంటంటే ఇక్కడ తప్పు పోకుండా, తప్పిదం కాకుండా, ఓకేనా, తప్పిదం కాకుండా ఒకే పని ఒకేసారి చేయండి అనమాట. తప్పిదం అయితే మళ్ళీ మళ్ళీ టైం వృధా అవుతుంది కాబట్టి ఒకే పని ఒకేసారి చేయండి. నైట్ ప్లాన్ చేసుకోండి. 4th పాయింట్, నైట్ ప్లాన్ చేసుకోండి, మార్నింగ్ యాక్షన్లోకి దిగండి. ఈరోజు నేను నైట్ 6-7కి జూమ్ స్టార్ట్ అయ్యే లోపల రేపటి ప్లాన్ డిసైడ్ చేసుకోవాలి, లేదా జూమ్ కంప్లీట్ అయిన 9-10 లోపల రేపు నేను ఏమేమి ఎక్కడెక్కడ యాక్షన్ చేయాలనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? లేదంటే వర్క్లో ఉన్నప్పుడే రేపటి ప్లాన్ డిసైడ్ చేసుకోవాలి డే టైంలోనే. సో అలా నైట్ ముందే లోపలే మనం ప్లాన్ రేపు చేయాల్సిన యాక్షన్ ముందు డిసైడ్ చేసుకొని మార్నింగ్ యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయాలి, అకౌంటబిలిటీ. ఓకేనా? ఎవరికి? టీం మీద, టీం లీడర్ మీద, యాజ్ ఎ టీం లీడర్గా ఇలా మనం ఒక్కొక్క పాయింట్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే, ఈ వర్క్స్ మనం చేసుకుంటూ వెళ్తే డిసిప్లిన్ యాడ్ అవుతుంది. మనకి డిసిప్లిన్ అనేది యాడ్ అవుతుంది. సో డిసిప్లిన్ ఛాలెంజెస్, డే ఛాలెంజ్ టు బిల్డ్ డిసిప్లిన్. మీకు ఇది తెలుసు, చాలామందికి తెలుసు, బట్ నేను రిపీట్ చేస్తున్నాను. ఏదైనా సరే 21 డేస్ చేస్తే 70% కొత్త హ్యాబిట్స్ బిల్డ్ అవుతాయి. అవునా కదా? వరుసగా మనం ఒక 21 రోజులు కంటిన్యూగా ఏదైనా చేస్తే అది హ్యాబిట్గా మారిపోతుంది, 70% హ్యాబిట్గా మారిపోతుంది. సో అందుకోసం మీరు 70% డిసిప్లిన్గా మీరు మారాలి, వర్క్ చేయాలి అంటే ఒక 21 డేస్ ఇది ఆపకుండా కంటిన్యూ చేయండి. డైలీ 1 అవర్ ఒక లర్నింగ్ చేయండి. ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో చూడండి, రాసుకోండి. డైలీ ఒక 1 అవర్ యూట్యూబ్ వీడియో చూడండి. డైలీ ఒక 4 ప్రాస్పెక్ట్ని కలవండి. డైలీ ఒక 2 ఫాలోఅప్ చేసుకోండి. ఓకేనా? మంత్లీ 100 PV యూసేజ్ చేసుకోండి. డైలీ ఒక 20 PV రీటైల్ చేయండి. ఇవన్నింటినీ రిపోర్ట్ టు అప్లైన్, డైలీ మీ అప్లైన్కి రిపోర్ట్ చేయండి. నిజంగా చెప్తున్నా, అప్లైన్కి రిపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఇది ఒక పాయింట్, వండర్ఫుల్ పాయింట్ ఇది. అప్లైన్కి ఎవ్రీడే మీరు ఏం చేశారో రిపోర్ట్ చేసుకోవాలి. నువ్వు సక్సెస్ కావాలంటే, నీ బిజినెస్ లేవాలి అంటే, నీ బిజినెస్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే, నీ బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే ఎవ్రీడే నీ అప్లైన్కి నువ్వు రిపోర్ట్ ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నారు మీ అప్లైన్కి మీరు రిపోర్ట్స్? ఒకవేళ ఇవ్వకపోతే ఇవ్వడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఓకేనా? డిసిప్లిన్లో ఇది ఒక పాయింట్. నో ఎక్స్క్యూజెస్, అస్సలు ఎక్స్క్యూజ్ చేయకండి. సిస్టమే ఫాలో అవడే, పనే, యాక్షనే. నో ఎక్స్క్యూజెస్. లక్ష్యం రీచ్ అయ్యేదాకా ఎక్స్క్యూజెస్ లేదు. నో కారణాలు ఇక్కడ సక్సెస్కు ఉండదండి. అవన్నీ తెలియదు పాపం. సక్సెస్కు ఇది కారణం, ఇదన్నీ ఏం తెలియదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళే అంటది అంతే సక్సెస్. ఓకేనా? సో అలా 21 డేస్ ఇవి చేస్తే కనుక 70% ఇవన్నీ మీకు అలవాటు అయిపోతే మీరు సక్సెస్ దిశగా వెళ్ళిపోతారు. ఇంకా మీకు తిరుగుండదు సార్. మీరు మీ టీంతో సహా, మళ్ళీ మీతో పాటు మీ టీం కూడా ఫాలో అవుతుంది. ఓకేనా? సో లీడర్స్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ మీ డైలీ రొటీన్ని చేంజ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ మీరు మీ ఫ్యూచర్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు కదా, మీరు ఫ్యూచర్ డైరెక్ట్ చేంజ్ అవ్వదు. మీరు డైలీ చేసే రొటీన్ని చేంజ్ చేయండి. మీరు డైలీ ఏం చేస్తున్నారో దాన్ని చేంజ్ చేయండి. ఇప్పటిదాకా చెప్పింది చేయండి. ఓకేనా? సో ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ మీ డైలీ రొటీన్ చేంజ్ చేయండి. డిసిప్లిన్ ఉండండి. ఈరోజు రేపు ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. డిసిప్లిన్, టుడే డిసిప్లిన్ ఈజ్ టుమారో ఫ్రీడమ్. టుడే ఈజ్ డిసిప్లిన్ ఈజ్ టుమారో ఫ్రీడమ్. థ్యాంక్ యూ లీడర్స్. నేను చెప్పిన సెషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో చాలామంది దీన్ని ఫాలో అవుతారని కోరుకుంటూ విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హోస్ట్. ఎవరైనా హోస్ట్ తీసుకోండి.